హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఒక డాష్ ట్యాగ్ ఒక ఖచ్చితమైన భౌగోళిక భూభాగం నుంచి ఉద్భవించే వ్యవసాయ సహజ లేదా తయారు చేసిన ఉత్పత్తి, హస్తకళ మరియు పారిశ్రామిక వస్తువులు కోసం ఉపయోగించబడుతుంది. ఆప్షన్స్: ఆర్ఎఫ్ఐడి, హాఫ్ డూప్లెక్స్, బార్కోడ్, భౌగోళిక గుర్తింపు. దీన్నే జిఐ ట్యాగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: డిసెంబర్ 1946లో రాజ్యాంగ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి తత్వశాస్త్రం మరియు మార్గదర్శక సూత్రాలు అందించబడ్డాయి. వీటిని ఎవరు సమర్పించారు? ఆప్షన్స్: జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్: జవహర్లాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్: జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేసే భారత రాజ్యాంగం యొక్క అధికరణ ఏది? ఆప్షన్స్: ఆర్టికల్ 29, ఆర్టికల్ 18, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14. ఆన్సర్: ఆర్టికల్ 21. జీవిత యొక్క రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్: కార్గిల్ విజయ్ దివస్ యొక్క వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడింది? ఆప్షన్స్: 20 మే, 26 జూలై, 26 మే, 15 జూలై. ఆన్సర్: 26 జూలై. కార్గిల్ విజయ్ దివస్ 26 జూలై జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింద ఇవ్వబడిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుల జాబితా నుండి తబలా వాయిద్యకారుని గుర్తించండి. ఆప్షన్స్: బిస్మిల్లా ఖాన్, శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా, అనిందో చటర్జీ. ఆన్సర్: అనిందో చటర్జీ. తబలా వాయిద్యకారుడు అనిందో చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్చరీ విలువిద్య రంగంలో అర్జున అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: అతనుదాస్, కృష్ణదాస్, లింబారాం, జయంతా తాలూక్దార్. ఆన్సర్: కృష్ణదాస్. నెక్స్ట్ క్వశ్చన్: 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సెమీస్లో భారత్ ఎవరి చేతిలో ఓడిపోయింది? ఆప్షన్స్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్. ఆన్సర్: న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్: జలియన్వాలాబాగ్ ఊచకోత తర్వాత లార్డ్స్ సభ జనరల్ డయర్ను ప్రశంసించి అతనికి ఒక కత్తి ఇచ్చింది. ఆ కత్తి మీద ఏమి వ్రాయబడింది? ఆప్షన్స్: అల్టిమా రేషియోరిగమ్, ది లార్డ్ ఆఫ్ ది పీపుల్, సేవియర్ ఆఫ్ ది పంజాబ్, షివల్రీ అవర్ స్ట్రెంగ్త్. ఆన్సర్: సేవియర్ ఆఫ్ ది పంజాబ్. లార్డ్స్ జనరల్ సభ డయర్ను సేవియర్ ఆఫ్ ది పంజాబ్ అనే ఒక కత్తి మీద రాసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్: వరి పంట ఎదుగుదలకు అవసరమైన సగటు ఉష్ణోగ్రత అవధి ఎంత? ఆప్షన్స్: 55 degrees సెంటీగ్రేడ్ నుంచి 70 degrees సెంటీగ్రేడ్, 18 degrees సెంటీగ్రేడ్ నుంచి 27 degrees సెంటీగ్రేడ్, 5 degrees సెంటీగ్రేడ్ నుంచి 27 degrees సెంటీగ్రేడ్, 21 degrees సెంటీగ్రేడ్ నుంచి 37 degrees సెంటీగ్రేడ్. ఆన్సర్: 21 degrees సెంటీగ్రేడ్ నుంచి 37 degrees సెంటీగ్రేడ్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో ఏవి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడలేదు? ఆప్షన్స్ క్వశ్చన్ చూడండి, చేర్చబడలేదు, యునెస్కోలో జాబితాలో చేర్చబడలేదు అని అంటున్నారు. ఆప్షన్స్: సాంచీలోని బౌద్ధ స్మారక కట్టడాలు, హంపి వద్ద స్మారక కట్టడాల సమూహం, తమిళనాడులోని గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. ఆన్సర్: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్: రౌలత్ చట్టాన్ని లండన్లోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆప్షన్స్: 1915, 1925, 1920, 1919. ఆన్సర్: 1919. నెక్స్ట్ క్వశ్చన్: లూని నది ఈ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? ఆప్షన్స్: రాజస్థాన్,
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. ఆన్సర్ రాజస్థాన్. లూని నది రాజస్థాన్లో జన్మిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ శాశ్వత పరిష్కారం ఒప్పందాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ జాన్ షోర్, లార్డ్ క్లైవ్. ఆన్సర్ లార్డ్ కార్న్వాలిస్. బెంగాల్ శాశ్వత పరిష్కారం లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది శాస్త్రీయ నృత్య రూపకం కాదు? ఆప్షన్స్: ఒడిస్సీ, కటక్, మణిపూరి, కారాఘట్టం. ఆన్సర్ కారాఘట్టం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ప్రొడక్షన్ ఫంక్షన్ను సూచించడానికి ప్రత్యామ్నాయ మార్గం? ఆప్షన్స్: ఐసోహంట్, అవుట్పుట్ ఫంక్షన్, ఐసోక్వాంట్, మొత్తం ప్రొడక్షన్. ఆన్సర్ ఐసోక్వాంట్. నెక్స్ట్ క్వశ్చన్, లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసి చంపిన తేదీ? ఆప్షన్స్: 7th May 1929, 7th October 1930, 13th September 1929, 23rd March 1931. ఆన్సర్ 23rd March 1931. నెక్స్ట్ క్వశ్చన్, 26th November 1949న రాజ్యాంగ అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు హాజరయ్యారు మరియు చివరిగా రాజ్యాంగాన్ని ఆమోదించినట్లు సంతకాన్ని చేశారు? ఆప్షన్స్: 290, 299, 284, 298. ఆన్సర్ 284. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ తన చరిత్రను ఏ భాషలో వ్రాసారు? ఆప్షన్స్: పాష్తో, ఉర్దూ, పెర్షియన్, టర్కిక్. ఆన్సర్ టర్కిక్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపశిల్పి ఎవరు? ఆప్షన్స్: ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి, పిసి మహల్నోబిస్, కేఎన్ సింగ్, మన్నే మరియు రుద్ర. ఆన్సర్ పిసి మహల్నోబిస్. సెకండ్ 5 years ప్లాన్ ఎవరు రూపశిల్పి ఎవరు అంటే పిసి మహల్నోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, కె చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవసారి ఈ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్: February 2019, November 2018, January 2019, December 2018. ఆన్సర్ December 2018. నెక్స్ట్ క్వశ్చన్, ఖేల్ గోపాల్ అనే జానపద నృత్య రూపకం ఏ రాష్ట్రానికి చెందింది? ఆప్షన్స్: మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్, గుజరాత్. ఆన్సర్ అస్సాం. ఖేల్ గోపాల్ అనేది అస్సాం రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, బారెన్ ద్వీపం ఏ దీవుల్లో ఉంది? ఆప్షన్స్: లక్షద్వీప్, మినికాయ్, నికోబార్, అండమాన్. బారెన్ ద్వీపం అండమాన్ దీవుల్లో ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ and subscribe.